హాయ్, ఈరోజు కర్రీ ఏంటంటే బీరకాయ శనగపప్పు అనమాట. దానికోసం స్టవ్ కింద మంట పెట్టి దానిపై ప్యాన్ పెట్టుకోండి. తర్వాత ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి అప్పుడే దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఎవరైతే బీరకాయ తినరో వాళ్ళకి ఇలాగ శనగపప్పు, బీరకాయ వేసి కర్రీ చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. తర్వాత దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పును కూడా వేసేసుకోండి. శనగపప్పు వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము సాల్ట్ వెంటనే వేయకూడదు, ఎందుకంటే శనగపప్పు అనేది ఉడకదు కాబట్టి. మనం ఎప్పుడు బేగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేస్తాం కదా, ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందని. కానీ శనగపప్పు ఏ కర్రీలో వేసినా సరే సాల్ట్ వేయకూడదు వెంటనే. మీరు ఇంకా బీరకాయతో ఏ వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. కదా, రెండు ఎంత మంచిగా కుక్ అయిపోతున్నాయో. ఒకసారి మంచిగా కలపండి. కుక్ అయ్యేటప్పుడు మనం స్మెల్ చేస్తే కనుక మంచి అరోమా అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. బీరకాయ కర్రీ అనేది విడిగా వండుకుంటే కనుక వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇక్కడ శనగపప్పు కూడా వేసాం కాబట్టి వాటర్ వేయాలి. దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ధనియా పౌడర్ కూడా వేసుకోండి. మిక్స్ చేసుకోండి. వేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని మంచిగా కుక్ అవనివ్వండి. మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చూసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఒకసారి మూత తీసి చూస్తే మొత్తం మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఇప్పుడు వరకు సాల్ట్ వేయలేదు కదా, చూసారు కదా, మన శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మరి మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా మన బీరకాయ శనగపప్పు కర్రీ ఎంత నీట్గా అయిపోయిందో. ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మన వేడి వేడి టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి.